పంటే కూర్చున్నాం. టెంట్ వాళ్ళ జాగా, మా జాగా ఇది, మా ఆస్తి, మా ప్రైవేట్ ప్లేస్. ఆ ప్రైవేట్ ప్లేస్ లోనే కూర్చున్నాం. ఇక్కడ నినాదం ఇయ్యలేదు, ఒక ట్రాఫిక్ జామ్ చేయలేదు, మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తలేము, ఏ విధమైనటువంటి చట్టాన్ని మేము ఉల్లంఘిస్తలేము. అరే రోడ్డు మీద ఇల్లున్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. లోపల ఎల్లుంటాం. వినండి, మీరు ఎందుకు బెదిరిస్తారు? ఎందుకు బెదిరించి బరాబర్ వేసుకుంటాం. మేము కండు వేసుకునే కూర్చుంటాం. మా పార్టీని మేము బరాబర్ కూర్చుంటాం. బెదిరిస్తే భయపడేం లేదు. మీరు అవన్నీ చెప్పకూరి. బరాబర్ వేసుకుంటారు. పార్టీతోటి పరామర్శకు పోతారు. ఎట్లా పోతారు అనుకుంటారు? బరాబర్ పోతారు. పద్ధతి ఎందుకు లేదు? బరాబర్ పద్ధతి ఉన్నది. మేము పద్ధతి తప్పి ఏ పని చేస్తలేం. ఈ ఊర్లోనే ప్రతిదీ పద్ధతి తప్పి జరుగుతుంది. ఈ ఊర్లోనే ప్రతిదీ పద్ధతి తప్పి జరుగుతుంది. దాన్ని బెదిరిపర్ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? అందరు మాట్లాడతారు. మీకేం పని అని వచ్చింది? మీకేం పని అని వచ్చింది? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చింది మీరు? అవును, ఆ ఇల్లు గులా కొట్టిర్రు, ఇంటికి వచ్చినాం మేము. ఎవరు గులా కొట్టారు? పోలీసులు ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఎవరు బరాబర్ ఉంటారు సార్, బరాబర్ ఉంటారు. వాళ్ళకి న్యాయమయ్యే వరకు వాళ్ళు ఎమ్మడి ఇంటికాడ ఉంటాము. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉండకపోతే ఏడుంటారు? వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఈయనే ఉంటారు. మా జాగా ఊల కొట్టిరు, ఇల్లీగల్ కాబట్టి టెంట్ వేసుకున్నాం, కూర్చున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా మీరు మాట్లాడడం మీ డిపార్ట్మెంట్ కు మీకు గౌరవం కాదు. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు. మేము ఇక్కడ ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ వయలేషన్ లేదు. ఎవరైనా చెప్పమనండి. ఎవరికైనా ఇబ్బంది అయితే ఒక్కరు చెప్పమనండి. మేమన్నా రోడ్డు మీద కూర్చున్నామా, అల్లరి చేసినామా, మా వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందో చెప్పమనండి. చేసేదే తప్పని మీరంటారు. ఈ ఊర్లో జరిగేది ప్రతిదీ తప్పు. ఆ తప్పులన్నీ మీరు కాస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీరే కాస్తారు తప్పులనంతా మీరే కాస్తారు. బరాబర్ చట్టం ఉంటది. 3 ఏళ్ల తర్వాత చట్టం పనిచేస్తుంది. ఇప్పుడు చట్టం పనిచేస్తలేదు, అప్పుడు బరాబర్ పనిచేస్తుంది. ఎక్కడ ఎందుకోసం కూలగొడుతున్నావు? అసలు నీకేమైనా అవగాహన ఉన్నదా? ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉన్నది, రోడ్ ఎంత ఉండాలి, ఎంత వెడల్పు చేయాలనే సైంటిఫిక్ ఏమైనా సర్వే చేసినవా నువ్వు ఇప్పటి వరకు? నీ అధికారులకు ఏమైనా అవగాహన ఉందా? నువ్వు ఎందుకోసం ఇంత వెడల్పు చేస్తున్నావు సెంటర్లు? ఇక్కడ పాపులేషన్ ఎంత, ఎందుకోసం వెడల్పు చేయాలి? గతంలో పాపులేషన్ ఏమున్నది? గతంలో కొనుగోలు శక్తి ఎంత ఉన్నది? ఇప్పుడు కొనుగోలు శక్తి ఎంత ఉన్నది? ఇప్పుడు వ్యాపారాలు ఎంత నడుస్తున్నాయి? ఎంత మేర తగ్గిపోయింది? ఇవన్నీ గమనించుకొని నువ్వు చేయాల్సింది పోయి ఒక గుట్టిగా నువ్వు వ్యవహారం చేస్తా ఉన్నావు. అంతా దోసుకోవడం కోసం చేసే పని. అవును, నువ్వు ఒక ఇళ్లలో ఉండు దొంగ పనులు చేసి పైసలు సంపాదించి నువ్వు విల్లాలు కట్టుకున్నావు. ఇప్పుడు ఎక్కడ పోయినా విల్లాలలో ఎట్లా ఉంటుంది? అందంగా ఉండడం కోసం ఈ ఊరంతా అట్టనే అందంగా ఉండాలంటారు. చలో బాయ్, నీ మాట మీదకెళ్ళి మేము కూడా వస్తాయి. మేమందరం ఈ ఊరు ఖాళీ చేసి ఏదైతే మీరు ఎండబెట్టారు కదా, కాళేశ్వరం కూలగొట్టి గోదావరి ఎండబెట్టారు కదా, ఆ గోదావరిలో మేము ఫ్లాట్లు చేసుకొని ఉంటాం. మళ్ళసారి వరదత్తే మేము అంతా కొట్టకపోతాం. మీరు మంచిగా ఇక్కడ రాజ్యం మేలుంది. ఈ ఊరికి ఏమైంది బాయ్? ఇన్ని కూలగొడతా ఉంటే కూడా మనం ఎందుకు మాట్లాడడం? ఇక్కడ చైతన్యం లేదా? యూనియన్ లేదా? ఉద్యమాలు నడపలేదా? సామాజిక పోరాటాలు చేయలేదా? ఇన్ని చేసినటువంటి ఊరుల ఇవాళ ఎందుకు నిస్తేజంగా నిర్వీర్యంగా ఉంటారో నాకు అర్థమైతలేదు. బయట దేశాలలో ఏదైనా జరిగితే ఇక్కడ ర్యాలీలు తిస్తారు, ఉద్యమాలు చేస్తారు. బయట రాష్ట్రాలలో ఏదైనా సంఘటన జరిగితే ఇక్కడ కుహానా మేధావులు అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సంతృప్తి చేస్తారు. మరి మన ఇంటి పక్కనకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, అసలు ఒక రూల్ పొజిషన్ లేకుండా చేస్తూ ఉంటే, అసలు సింగరేణికి ఏం హక్కు ఉన్నది ఈ ప్రాంతం మీద? సింగరేణికి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వానికి భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చి రెగ్యులర్ చేసి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. సింగరేణికి కాంపన్సేషన్ కింద ఈ ఎంత ల్యాండ్ ఇచ్చారో ఈ మొత్తం సింగరేణి ప్రాంతం మొత్తంలో కూడా ఇట్లాంటి గుడిసెలు, ఇట్లాంటి ఇల్లుంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ప్రభుత్వము వాళ్ళకు కాంపన్సేషన్ కింద సింగరేణికి వేరే ప్రాంతంలో 1000 ఎకరాల భూములు కొత్త గనులు ప్రారంభమైనప్పుడు 2009-10 ప్రాంతంలో ఇచ్చేసింది. మరి ఇచ్చినాక ఇక్కడ సింగరేణికి ఏం హక్కు? ఇక్కడ ఏ అధికారి వచ్చి కూలగొడతాడు? ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి ఎట్లా కూలగొడతాడు? గుళ్ళు కొట్టేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, ఇల్లు కొట్టేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, అన్ని ప్రైవేట్ వెహికల్లే ఉంటాయి. ఏది కూడా మాకు తెలియదని మళ్ళా దొంగ అన్నట్టు కొన్ని కుక్కలు వచ్చి రేపు మొరుగుతాయి. ఎందుకోసం రా పై మీరు ఇదంతా చేస్తారు? ఎవరి మీద మీకు అక్కసు ఉన్నది? ఇది ఎందుకోసం చేస్తుండ్రో? ఈ గోదావరి కానీ ప్రాంతంలో ఈ సమాజం, ఈ చైతన్యం చచ్చిపోయిందా అని నేను అడుగుతా ఉన్నా ప్రజలందరూ. ఎందుకోసం మీరు మాట్లాడరు?
ఎందుకోసం బయటికి రారు, ఎందుకోసం పట్టుకోనికి అడ్డం పడతాం, మనం కింద మీద అవుతాం, ఒక కుక్క రోడ్డు మీద కింద మీద అయితే పట్టపోయి పక్కకేస్తాం. ఆ మాత్రం ఇంతమంది కుటుంబాలు, వేల కుటుంబాలు రోడ్న పడి వాహనాలు అమ్ముకునేటోళ్ళు, ఆకులు అమ్ముకునేటోళ్ళు, పెట్రోల్ అమ్ముకునేటోళ్ళు, ఆఖరుకు మెకానిక్లు, ఇట్లాంటి వ్యవస్థ చిన్న వాళ్ళందరూ రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళందరినీ ఓనర్లను తీసి రేపు కిరాయిదారులుగా మారుస్తూ ఉంటే మనం ఎవరం మాట్లాడకపోతే ఏంటికి ఇది? ఎందుకోసం ఈ గోదావరి కనికి ఉన్నటువంటి పేరు ఎందుకు, చైతన్యం ఎందుకు, ఇదంతా ఎందుకు? ఈ చైతన్యం చచ్చిపోయింది. ఈ గోదావరి కని ఊర్లో ఉద్యమమో, పోరాటమో, పౌరుషమో, రక్తమో చచ్చిపోయింది. రేపు అందరం ఇది చచ్చిపోయిన దాని పేరు మీద తీసుకుపోయి గోదావరి కల్లా ఈ చైతన్యాన్ని, ఈ ఉడుకు రక్తాన్ని, ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి పిండాలలో కలుపుదామని చెప్పి నేను కోరుతాను. ఇప్పటికైనా యశ్వంత్ సింగ్ నువ్వు జాగ్రత్త, నువ్వు నీ పద్ధతి మార్చుకొని వీళ్ళకి ఎవరెవరికైతే జరిగిన వాళ్ళకు నష్టపరిహారం చెల్లించేదాకా ఊరుకోమని చెప్తా ఉన్నాను. తప్పకుండా నీకు ఏదో ఒక రోజు ఈ యొక్క ప్రజలది నేను చెప్తా ఉన్నా, సంవత్సరం నరకెళ్ళి నీ మీద చెప్తా ఉన్నా, తప్పకుండా నీ మీద ఇంత అసహ్యంగా, అసలు నీకు సిగ్గు అనేది లేకుండా పోతాడు. ఇక్కడ అధికారులకు కూడా సిగ్గు లేదు, సిగ్గు లేకుండా వ్యవహారం చేస్తాడు. బూడిదలో కావచ్చు, మట్టిలో కావచ్చు, ఎలక్షన్లలో కావచ్చు, పార్టీలు మారురా అని చెప్తాడు ఓడు. అధికారులకేం పని అయ్యేదంతా? కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. దయచేసి గోదావరి కని ప్రజలు ఇప్పటికైనా స్పందించండి, మన దాకా వచ్చేదాకా ఆగకండి. అందరికి చేతులెత్తి వేడుకుంటున్నా ఇది మారాలని చెప్పేసి.